హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయినా కానీ ఈరోజు మాత్రం ఈ తీసిన వీడియో కాదు, ఇది మొన్న ఎస్ మేడం కంపెనీలో అంటే మాకి మీటింగ్ జరిగిందని ఒక వీడియో పెట్టా కదా, దానికి కంటిన్యూషనే ఈ వీడియో. ఆ రోజు సగం పెట్టినా, ఈరోజు సగం పెడుతున్నా. ఎందుకంటే టైం కుదరలేదు. ఇంకా ముందు రోజే మాకు ఎగ్జామ్ అయిపోయింది, ఆ రోజు మీటింగ్ ఉందని ఇంకా మళ్ళీ నిన్న ఈరోజు మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి. మొత్తానికైతే ఎస్ మేడంలో జాబ్ ఓకే అయ్యింది. ఇంకా చాలా అనిపించింది నాకు. అంటే అనుకుంటారు దాంట్లో ఏముందిలే, డబ్బులు కట్టేస్తే చేర్పించుకుంటారులే, దానికి అంత భయపడాలా అంటారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఏదైనా అంత ఈజీ కాదు. అంటే మనకు అంత పని వచ్చినా కూడా మేడం వాళ్ళు ఉంటే కొంచెం భయం అనిపిస్తుంది. మనం చెప్పే అన్నీ ఉంటాయి, దేనిది దానికి అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత. అయితే ఇక్కడ ఆరెంజ్ కలర్ టీషర్ట్లో ఉండేది కంపెనీ సీఈఓ గారు అనమాట. అయితే ఈ అమ్మాయికి తన పేరు కూడా అశ్విని. అయితే అమ్మాయికి స్కూటీ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే 7 మెంబర్స్ని రిఫర్ చేసింది కంపెనీకి. అంటే 7 మందిని చేర్పించింది అనమాట దాంట్లో, అందుకు వచ్చింది. ఈ అమ్మాయి ఏమో అనుష, నా రిఫరల్, అంటే నేను ఆ అమ్మాయి రిఫరల్ 4 మెంబర్స్ని జాయిన్ చేసింది. ఆ అమ్మాయికి టీవీ ఇచ్చిండ్రు. ఇంకా ఈ మంత్లో అయితే ఇంకా ఎక్కువ ఆఫర్ పెట్టిండ్రు. ఈ మంత్ లాస్ట్ వరకు 3 చేర్పిస్తే స్కూటీ ఇస్తామని చెప్పిండ్రు సార్ వాళ్ళు. అయితే ఆ మీటింగ్లో ఫస్ట్ ఏమో సార్, ఈ ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్న సార్ పేరేమో ఆదిత్య సార్, కానీ ఫస్ట్ డాన్ సార్ అంట. ఆయన పేరే డాన్. కాకపోతే ఆయన వచ్చిన తర్వాత మేమేమనుకున్నాం ఆయనే ఆదిత్య సార్ అనుకున్నాం. కానీ ఆయన తర్వాత మళ్ళీ ఈయన ఆదిత్య సార్ అని వచ్చిండ్రు. ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అనమాట. లేట్ అయిపోయింది అప్పటికే 2కి. అందుకనే మా ప్లేట్లు చూపిస్తున్నా నేను ఏం తింటున్నామా అని. మా ఫ్రెండ్స్ అంతా ఇది కూడా చూపించాలా అన్నారు. ఇంకా అంతలోకి మా మేడం వచ్చింది, అశ్విని మేడం, మా ట్రైనర్ అనమాట. తిను హాయ్ చెప్పండి మేడం అంటే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. యూట్యూబ్ మేడం అని చెప్తే అరే చెప్పు నాకు కూడా అని చెప్పింది. ఇంకా అక్కడి నుంచి అందరం తినేసి ఇక్కడ పులిహోర పట్లాలకు ఉంటారు చూడండి, అట్లా ఉన్నాం. ఎందుకు అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు అనమాట, సన్ స్క్రీను అవన్నీ ఇస్తున్నారు. అందుకని అక్కడ ఆగినాము. ఇంకా మొత్తానికైతే ఎస్ మేడం ట్రైనింగ్ అయిపోయింది. ఇంకా రేపు పోయి కిట్ తీసుకొని జాబ్లో జాయిన్ కావాలి. దేవుడి దయ వల్ల అన్నీ మంచిగా అయిపోతే ఇంక అంతే చాలు. జాబ్లో కూడా జాబ్ ఎందుకు, ఇంట్లోనే పని చేసుకోవచ్చు కదా అంటే ఒక్కటే కోరిక నాకు. నా కోరిక తప్పు అయితే మీరు చెప్పండి. నా పిల్లలు అడిగింది ఏదైనా కూడా నేను ఒకళ్ళని చేయి చాచకుండా నాకై నేను సంపాదించుకొని నా పిల్లలకి ఇవ్వాలి. ఏదైనా నేను ఉన్నట్లు నా పిల్లలు ఉండొద్దు అనే దానికోసమే నేను ఎస్ మేడం ఎంచుకున్నా. కానీ అన్నీ మంచిగా జరగాలని దేవుని కోరుకుంటున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.